తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయి అని ఒక దారుణమైన ఆరోపణ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన ఈ ఆరోపణ అత్యంత హేయం. మనిషి అన్నవాడు ఎవడో, అన్నం తినేవాడు ఎవడో ఇలాంటి ఆరోపణలు చేయడు అని మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఘాటుగా స్పందించారు. ఆయన స్పందించడమే కాదు, చాలా ఆవేదన పూరితంగా మాట్లాడారు. టీటీడీ చైర్మన్ గా తాను స్వామివారి చెంత సేవ చేసుకునే అవకాశం రావడం అనేటువంటిది తన జీవితంలోనే అత్యంత అదృష్టమైన అవకాశంగా భావించానని, ఆ మధురమైన క్షణాలను తలుచుకుంటూ ఎంతో అంకితమైన భావంతో అక్కడ టీటీడీ చైర్మన్ గా ఉన్నన్ని రోజులు పనిచేశానని, ఆ విషయం ఏ ఎంప్లాయీని అడిగినా అందరూ చెప్తారని చెప్పి ఆయన చాలా ఆవేదన పూరితంగా మాట్లాడారు. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయన లీగల్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఆ లీగల్ నోటీస్ పాయింట్లు కొన్ని పరిశీలిస్తే 18/9/2024 జరిగినటువంటి ఒక బహిరంగ సమావేశంలో లేదా ప్రెస్ మీట్ లో మీరు ఒక ప్రకటన చేశారు. అందులో లక్షలాది మంది భక్తులు పూజించే పవిత్రమైన టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వులు ఉన్నాయని తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే వాదన ఉంది. ఈ ప్రకటన వివిధ మీడియా ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా మరియు ఇతర వేరియస్ ప్లాట్ఫామ్ల మీద విస్తృతంగా ప్రచారం చేయబడింది. ఇది భక్తుల మనోభావాలను కించపరిచింది, భక్తులకు బాధ కలిగించింది, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ ప్రకటన పూర్తిగా నిరాధారమైంది మరియు ఎటువంటి శాస్త్రీయత, వాస్తవికత లేనిది అని పేర్కొన్నారు. టీటీడీ యొక్క పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని హిందూ ఆచారాల ప్రకారం కఠినమైన సాంప్రదాయ శాకాహార పద్ధతులను అనుసరించి తయారు చేయబడుతుంది. నెయ్యి, శనగపిండి, చక్కెర మరియు ఇతర సహజ భాగాలను ఉపయోగించి స్వచ్ఛమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. మాజీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చైర్పర్సన్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. లడ్డూల తయారీ మతపరమైన స్వచ్ఛత యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మీరు ఈ ప్రకటన చేయడం ద్వారా కింది ఉల్లంఘనలు చేశారు. 1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం భక్తుల మతపరమైన హక్కులను ఉల్లంఘించారు. ఇది మతాన్ని ప్రకటించే మరియు ఆచరించే స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. 2. భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 499, బిఎన్ఎస్ సెక్షన్ 356 ప్రకారం పరువు నష్టం కలిగించే చర్యకు పాల్పడ్డారు. ఇది తప్పుడు మరియు హానికరమైన ప్రకటనలు చేసే చర్యను శిక్షార్హమైనదిగా చేస్తుంది. 3. ఐపీసీ యొక్క సెక్షన్ 505, బిఎన్ఎస్ యొక్క సెక్షన్ 353 యొక్క నిబంధనలను ఉల్లంఘించింది. ఇది ప్రజలకు లేదా ప్రజలలో ఏదైనా వర్గానికి భయం కలిగించే తప్పుడు ప్రకటనల వ్యాప్తి నిషేధిస్తుంది. ఐపీసీలోని సెక్షన్ 295A, బిఎన్ఎస్ సెక్షన్ 299 ప్రకారం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారు. పై విషయాల దృష్ట్యా నేను ఇతర సంబంధిత భక్తులతో పాటు క్రింది వాటిని డిమాండ్ చేస్తున్నాను. టీటీడీ లడ్డూలకు సంబంధించి మీ తప్పుడు ప్రకటనను వెంటనే బహిరంగంగా ఉపసంహరించుకోండి. భక్తులకు, టీటీడీ పరిపాలన యంత్రాంగానికి మరియు పాల్గొన్న అందరికీ అధికారికంగా బహిరంగ క్షమాపణలు జారీ చేయడం, మునుపటి ప్రకటన తప్పు మరియు సరైన ధృవీకరణ లేకుండా జారీ చేయబడింది అని స్పష్టంగా పేర్కోవాలని సుబ్బారెడ్డి గారు తన డిమాండ్ లో పేర్కొన్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.